బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ టెక్నికలీ సినిమా ఎలా ఉంది? చాలా బాగుందన్న. ఎన్నో వందల ప్రాజెక్టులు పెట్టుకుని దరిద్రమైన విఎఫ్ఎక్స్ తీసే సినిమాల కంటే తక్కువ బడ్జెట్తో బెస్ట్ విఎఫ్ఎక్స్ తీసే ఈ సినిమా చాలా బెస్ట్ అన్న. విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా విలన్ సైడ్కి వస్తే కనుక ఒక ఐరన్ మ్యాన్ సూట్ ఆఫ్ సీన్కి ఎక్కడైతే విజిల్స్ వేస్తూ మనము హాలీవుడ్ సినిమా పోడేమో అటువంటి టైప్ ఆఫ్ సీన్కి విలన్కి పెట్టి హనుమంత్ సైడ్ కొట్టించాడు అన్న. అది ఆ టెక్నిక్ చాలా మెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మని. ఒక్కడే నిజంగా డైలాగ్స్ హనుమంతుడి గురించి వచ్చే డైలాగ్స్ కానీ సముద్రీకరణి గారు చెప్పే ఎలివేషన్లు కానీ ట్విస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఏం ట్విస్ట్లు కూడా ఒక ట్విస్ట్. ఈ పండగకి ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేసే ఫిలిం అవుతుందా? ఇది రిమైనింగ్ సినిమాలకి కాంపిటీషన్ ఇస్తుందా? అలా రిమైనింగ్ సినిమాలకి గట్టి కాంపిటీషన్. ఫ్యామిలీ అందరూ కలిసి గుండెల మీద చేసుకొని చూసే సినిమా అన్నది అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కడే మాట సినిమా చూసిన థియేటర్లో ఒక్కడే గోల సినిమా అయిన తర్వాత జై శ్రీరామ్ అంతే. పార్ట్ 2 ఎప్పుడు 2025 అని చెప్పారు కానీ చెప్తున్నా కదా ఇదేంటి ఎల్సియు కానీ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో కానీ ప్రతి సినిమా యూనివర్స్ ఒక ఎత్తు అయితే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఒక ఎత్తు కాబోతుంది. అసురుల యుద్ధం మొదలవుతున్నట్టు అంటే ఇదొక మనకి మార్వెల్ స్టూడియోస్ లో కెప్టెన్ ది ఫస్ట్ అవెంజర్ అని ఎట్లా అయితే హిట్ చేసామో ఇండియా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఈ హనుమాన్ అనేది ఫస్ట్ అవెంజర్ అన్నట్టు. సో అసురుల యుద్ధం మొదలయ్యే టైంకి వచ్చే ఇంపాక్ట్ హనుమంతుడితోనే ఇంత ఎలివేషన్ ఇస్తే ఇంకా నెక్స్ట్ మైథాలజీలో ఎవరెవరిని తీసుకొస్తాడో తెలియదు. కరెక్ట్ గా తీసుకొచ్చాడు, కరెక్ట్ గా ప్లాన్ చేశాడు, గట్టి కొట్టాడు. థియేటర్లు స్క్రీన్లు తక్కువైనా సరే డేట్ మార్చలేదు. ఎందుకంటే కంటెంట్ అలా ఉంది కాబట్టి డేట్ మార్చమని ఎవరు బతిమిలాడినా మార్చకుండా అలాగే నుంచున్నారు. ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మన్ చాలాసార్లు అడిగారు, మీరు సైకిల్ వేసుకుని ఉన్నప్పుడు మీరు పక్కకు తప్పుకోవాలి ఫ్లైఓవర్ మీద ఉన్నప్పుడు అని. ఎందుకు పక్కకు తప్పుకోలేదంటే కంటెంట్ అలా ఉందని. ప్రశాంత్ వర్మ గారిని తేజ సజ్జా గారిని మీరు ఈ సినిమాకి హీరోనా, మీకు తగ్గ స్థాయికి తగ్గ కథేనా ఇది, మీరు ఎందుకు తప్పుకోవట్లేదు డేట్ నుంచి అని అలా ప్రతి ఒక్కడికి చెప్పించుకొట్టినట్టుంది అన్న సినిమా అయితే మాత్రం. చాలా బాగుంది సినిమా అయితే మాత్రం. సంక్రాంతికి బోనీ అంటే ఇలా ఉండాలన్నట్టు తీసాడు సినిమా అయితే మాత్రం. లిటరల్ చాలా ఇంపాక్ట్గా ఉంది సినిమా అయితే మాత్రం. చాలా బాగుంది. ఓకే, చాలా